స్త్రీలు సాష్టాంగ నమస్కారం కంప్లీట్‌గా పడుకొని చేయకూడదు. పురుషులైతే చేయొచ్చు. దానికి కారణం ఏంటంటే, సాధారణంగా సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు బాడీలో ఫ్రంట్ సైడ్ ఉన్న పార్ట్స్ అన్నీ భూమికి తగులుతాయి. కానీ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, సృష్టికి కారణమైన జన్మస్థానం, అలానే ఆ సృష్టిని నడిపించడానికి పాలిచ్చే స్థానం ఈ 2 భూమికి తగలకూడదంట. అందుకనే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు పడుకొని చేయకూడదు. సెకండ్, చనిపోయిన వ్యక్తి నోట్లో తులసి నీళ్ళు ఏస్తారు. కారణం ఏంటో తెలుసా? పురాణాల ప్రకారం గంగ విష్ణువు పాదాల నుంచి పుట్టింది. తర్వాత శివుడి తలపై నివసిస్తుంది. గంగని మనం పవిత్రంగా భావిస్తాము. అందుకని గంగ నోట్లో వేస్తే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు పెద్దగా బాధపడదంట. అలానే మృత్యుదేవతలు ఆత్మను పెద్దగా ఇబ్బంది పెట్టరు కూడా. ఆత్మ ప్రశాంతంగా వెళ్ళిపోతుందని చెప్పి నమ్మకం. తులసి నీళ్ళు వేయడానికి కారణం ఏంటంటే విష్ణువుకి ఇష్టమైన వస్తువు తులసి. తులసి నీళ్ళు వేయడం వల్ల యమధర్మరాజు ఏమీ చేయడని నమ్మకం అంట. చనిపోయిన వ్యక్తులకి యముడు శిక్షలు కూడా ఉండవంట. ఇలా చేస్తే యముడే డైరెక్ట్‌గా ఆత్మని స్వర్గానికి తీసుకెళ్తాడంట. మీలో చాలామంది తులసి నీళ్ళు వేసే ఉంటారు. తాతలకి, నానమ్మలకి, అమ్మమ్మలకి. ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి.